హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపా కార్తిక్ దశరథ మాటలు విని గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్న పారిజాతంతో ఒట్టు వేయించుకున్న దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దశరథ అయితే చాలా కోపంగా జ్యోత్స్నాని అరెస్ట్ చేయించాలని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇక దీప అయితే, ఆగు నాన్న, నా మాట విను. ఇప్పుడు గనక నువ్వు జ్యోత్స్నాని అరెస్ట్ చేస్తే అమ్మ ప్రాణాలతో ఉండదు అని అంటూ ఉంటుంది దీప. ఆ మాట విని ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ, దీప అని అనగానే, అవును నాన్న, నువ్వు గనక అమ్మని అరెస్ట్ చేస్తే అమ్మ ప్రాణాలతో ఉండదు, ఇది మాత్రం నిజం అని అనగానే, అవును మావయ్య, మేము ఈ తొందరపాటు పని చేయలేకైనా ఇన్ని రోజులు ఆలోచించింది. ఇప్పుడు మనం కోపంలో తీసుకునే నిర్ణయాలు ఆ తరువాత మనం సరిదిద్దుకోలేని నిర్ణయాలు అయిపోతాయి మావయ్య. కాసేపు కోపాన్ని అంచుకొని ఆలోచించు. ఇప్పుడు నువ్వు వెళ్ళి జ్యోత్స్నాని అరెస్ట్ చేయిస్తావు. జ్యోత్స్న ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దీపని ఏమైనా చేయగలదు. అందుకని అత్తకి ఆపరేషన్ అయ్యే వరకు ఈ విషయం మనకి తప్ప ఎవరికి కూడా తెలియకూడదు మావయ్య అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, దీప అత్త ప్రాణాలని కాపాడుతుంది, అప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియనట్టే మనం ఉండాలి, నీకు కూడా ఈ విషయం తెలియనట్టే నువ్వు కూడా ప్రవర్తించు అని అంటూ ఉంటే, ఇంకా నా కూతుర్ని నా ఇంటి పని మనిషిగానే చూడమంటావా, నా ఇంటి వారసురాల్ని కష్టపెట్టమంటావా అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, ఏ రోజు కూడా నన్ను పని మనిషిగా మీరు చూడలేదు నాన్న, ఎప్పుడు కూతురులాగే చూశారు అని అంటూ ఉంటుంది దీప. అయినా నా ఇంట్లో నేను మీ అందరికీ పని చేస్తుంటే, మీ అందరి అవసరాల్ని తీరుస్తూ ఉంటే అది నా బాధ్యత అనుకున్నాను, కానీ నేనేనాడు కూడా ఇంటి పని మనిషిని అని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే నా వాళ్ళు, నా ఇల్లు, నా పుట్టిల్లు అని తెలిసిందో ఆ రోజు నుంచి నా ఇల్లు అనుకొని నేను చేస్తున్నాను తప్ప పని మనిషి అనుకొని చేయడం లేదు నాన్న అని అంటూ ఉంటుంది దీప. నిజంగా నీలాంటి కూతురు ఉండడం మేము చేసుకున్న అదృష్టమేనమ్మా అని అంటూ ఉంటే, అన్నయ్య, అల్లుడు చెప్పినట్టు కంగారు పడుకో, కంగారు పడితే పని జరగదు అని అంటూ ఉంటాడు. దాసు అయితే, ఇప్పుడు దాసు మావయ్య ఎక్కడ మనకి నిజాలు చెప్పేస్తాడేమో అని జ్యోత్స్న దాసు మావయ్య గురించే ఎదురు చూస్తూ ఉంటుంది. దాసు మావయ్య ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయాలని తను ప్రయత్నిస్తూనే ఉంటుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఆ ఛాన్స్ ఈసారి మనం జ్యోత్స్నకి ఇవ్వద్దు అని అంటూ ఉంటాడు. దశరథ, నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అనగానే, దాసు రేపటి నుంచి మా ఇంట్లోనే ఉంటాడు అని అంటూ ఉంటాడు. దశరథ ఆ మాట విని దాసు అయితే, వద్దన్నయ్య, నేను ఆ ఇంట్లో ఉండలేను అని అనగానే, లేదు దాసు, నువ్వు అక్కడే ఉండాలి. నీ కూతురికి బుద్ధి చెప్పాలంటే, తన బుద్ధి మారాలన్నా సరే మనం అక్కడే ఉండి ప్రయత్నించాలి. నువ్వు బయట ఎక్కడున్నా సరే జ్యోత్స్న నిన్ను ఏదోలాగా చంపాలనే చూస్తుంది. నిజం మాకు తెలియదనుకొని నువ్వు అక్కడే ఉన్నావనుకో, ఇక జ్యోత్స్న ఏమీ చెయ్యలేదు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, ఇక దశరథ అన్న మాటలకి నాకు కూడా అదే కరెక్ట్ అని అనిపిస్తుంది మావయ్య. నువ్వు మావయ్యతో వెళ్ళు, మేము ఇంటికి వెళ్తాము, గుడికని వచ్చాం కదా, అమ్మ కంగారు పడుతుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, అప్పుడు ఇక దాసు దశరథ ఇంటికైతే బయలుదేరుతారు. కార్తీక్ దీప ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడు ఇక కాంచన అయితే కార్తీక్ దీప ఇద్దరు కూడా నవ్వుతూ రావడం చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పాను కదా దీప, చూడు, వెళ్ళేటప్పుడు దిగులుగా వెళ్ళిన నువ్వు ఇప్పటి వరకు నీ ముఖంలో చిరునవ్వు అనేది కనిపించలేదు. అప్పుడు దిగులుగా వెళ్ళి ఇప్పుడు ఆనందంగా వస్తున్నావు, ఆ దేవుడు నిన్ను కరుణించాడమ్మా అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే, అవునత్తయ్య, నిజంగానే ఆ దేవుడు నన్ను కరుణించాడు, నా దేవుడు నాకు ఈరోజు ఎంతో గొప్ప వరాన్ని ఇచ్చాడు అని అంటూ ఉంటుంది దీప కార్తీక్ని చూస్తూ. అప్పుడు ఇక కార్తీక్ అయితే, రే, నీ ముఖంలో కూడా చాలా నవ్వు కనిపిస్తుందిరా, 4 రోజుల నుంచి మీ ఇద్దరు కూడా మౌనంగా ఉంటుంటే నాకెంతో భయంగా ఉండేది, కానీ ఈరోజు ఎప్పుడైతే గుడికి వెళ్ళొచ్చారో అప్పటి నుంచి సంతోషంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది. కాంచన అయితే,
కాంచన అలా అన్న తర్వాత సరే అమ్మా మనం మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇప్పుడెందుకురా అని అనగానే శౌర్య కూడా తను స్కూల్కి ఇంకా వెళ్ళలేనట్టుంది, శౌర్యని తీసుకుని వెళ్దాం బావా అని అంటూ ఉంటుంది దీప. సరే మరదలా నువ్వేం చెప్తే అంతే అని ఇద్దరిని కూడా తీసుకొని బయలుదేరుతారు. అప్పుడు ఇక దశరథ అయితే ఇంటికైతే వస్తాడు దాసుని తీసుకొని. దశరథతో కలిసి వస్తున్న దాసుని చూసి ఒక్కసారే కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక దాసుని వెతకడానికి వస్తున్న జ్యోత్స్నకి వీళ్ళిద్దరూ కలిసి రావడం చూసి ఫీజులు ఎగిరిపోతాయి. అప్పుడే ఇక దశరథ అయితే పారిజాతాన్ని జ్యోత్స్నాన్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే ఇక దాసు అయితే అనుమానం రాకూడదన్నయ్య, వాళ్ళిద్దరూ చాలా డేంజరస్ వాళ్ళు అని అంటూ ఉంటాడు దాసు. ఒక తల్లి గురించి కూతురు గురించి ఒక కొడుకు ఒక తండ్రి నీకన్నా గొప్పగా ఎవ్వరూ కూడా చెప్పలేరేమోరా అని అంటూ ఉంటాడు దశరథ. అవునన్నయ్య, ఏ జన్మలో నేను ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే ఇలాంటి తల్లి కూతుళ్ళు ఇద్దరూ కూడా నా కుటుంబంలోనే ఉన్నారు అని అంటూ ఉంటాడు దాసు వాళ్ళిద్దరిని చూసి. తర్వాత ఇక దాసుతో రే దాసు ఏంట్రా నువ్వు దశరథతో కలిసి వస్తున్నావేంటి అని అనగానే ఏ పిన్ని నాతో కలిసి రాకూడదా అని అంటూ ఉంటాడు దశరథ. అది కాదు దశరథ, అంటే ఇద్దరు ఒకే చోట నుంచి వస్తున్నారా, అది ఏం మాట్లాడుకున్నారు ఏంటా అని అనగానే ఏం మాట్లాడుకున్నారు అసలు దాసుకి నాకు ఏం మాటలుంటాయి, ఎలా ఉన్నావంటే ఎలా ఉన్నావని అంతే కదా, మరి నువ్వేమనుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక పారిజాతం అయితే నేను అదే అనుకున్నాను దశరథ, నేను అదే అనుకున్నాను అని అంటూ ఉంటుంది. ఇంతకి డాడీకి నిజంగానే చెప్పేశాడా అని ఇంకా తడబడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దశరథ అయితే రా దాసు కూర్చో అని అంటూ ఉంటాడు. ఇంతలో శివన్నారాయణ వస్తాడు. ఇక శివన్నారాయణ వచ్చి అంటూ ఉంటాడు, ఏరా ఏమైంది, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే ఇంతసేపు నేను ఆ గుడికి వెళ్ళాను నాన్న, గుడిలో నాకు ఆ దేవుడు వరం ఇచ్చాడు, నేను ఆ గుండెల్లో ఉన్న భారాన్ని బాధని దింపేసుకున్నాను అని అంటూ ఉంటే ఒక్కసారి ఇక శివన్నారాయణ ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అని అనగానే అవును నాన్న, గుండెల్లో భారమంతా దిగిపోయింది అని అంటూ ఉంటాడు. ఏమైంది నాన్నకి ఇంత ఆనందంగా ఉన్నాడేంటి, గుండెల్లో బరువు బాధ దిగిపోయినాయి అంటున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక దాసు అయితే ఫోన్ వచ్చిందని బయటికైతే వస్తాడు. రావడంతో అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వెనక వైపు నుంచి దాసు దగ్గరికి వస్తుంది. దాసు దగ్గరికి వచ్చి ఏంటి ఇక్కడికి వచ్చావు, నువ్వు మా డాడీకి నిజం చెప్పేశావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అంటూ ఉంటాడు దాసు అయితే నీకులాగా నేను అంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు, నాకు కొంచెం బుద్ధుంది, అవతల పేషెంట్ని పట్టుకొని వదిన ఆ పరిస్థితుల్లో ఉంచుకొని నేను ఎలా నిజం చెప్తాననుకున్నావు, వదిన తట్టుకుంటుందేంటి అని అంటూ ఉంటాడు దాసు. ఇక దాసు అన్న మాటలకి అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే నువ్వు నిజం చెప్పకూడదు, చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే అని అనగానే అలా అయితే చెప్పేస్తాను, నువ్వు చచ్చినా పర్వాలేదు నాకు అని అంటూ ఉంటాడు దాసు. అయితే నీలాంటి తండ్రి దొరికినందుకు నేను ఏం అనుకోవాలో అని అంటూ ఉంటుంది. నీలాంటి కూతురు దొరికినందుకు నేను అనుకోవాలి, నువ్వు కాదు అని దాసు అంటాడు. రే దాసు ఏం చేస్తున్నావురా అక్కడ, లోపలికి రా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక లోపలికి వస్తాడు దాసు. రేపటి నుంచి దాసు మనతోనే ఉంటాడు నాన్న అని అనగానే సరేరా దాంట్లో ఏముంది, దాసు కూడా నా కొడుకు లాంటి వాడే కదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడు ఇక ఆ మాట విని పారిజాతం ఏమన్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది. దాసు కూడా నా కొడుకు లాంటి వాడే కదా అన్నాను, ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు నువ్వు అని అనగానే అప్పుడే ఇక పారిజాతం ఈ నోటి వెంట ఎప్పుడు ఆ మాట రాలేదు, కానీ ఈరోజు మీరు అన్నారు, కానీ నేను ఈ మాట నోటి వెంట రాలేదని ఆస్తి కోసం ఆ రోజు మీ మనవరాల్ని మార్చేశాను అనుకున్నాను, కానీ చివరికి మీ మనవరాలే మీ ఇంటి వారసురాలుగానే పెరిగింది, అసలు మనవరాలు జ్యోత్స్నానే అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తరువాత ఇక కాంచన కార్తీక్ దీప అందరూ కూడా వస్తారు. అప్పుడు ఇక దీపని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు దశరథ. మీ గురించే ఎదురు చూస్తున్నాను, నిజంగా ఇప్పుడు నా ఇంటికి కల వచ్చింది,
ఇద్దరు మహాలక్ష్మిలు నడిచొస్తున్నారు. ఇద్దరు కాదు, ముగ్గురు. మళ్ళీ మా శౌర్య నేను లేనా అని అంటుంది. ముగ్గురు మహాలక్ష్ములు మా ఇంట్లో అడుగు పెట్టేసరికి మా ఇంటి కలే మారిపోయింది అని అంటూ పొగుడుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఆ మాట విని పారిజాతం అయితే, ఏంటి దశరథ, నీ కళ్ళకి నేను జ్యోత్స్న ఏమీ కనిపించట్లేదు ఆడవాళ్ళలాగా అని అడుగుతూ ఉంటుంది. పారిజాతం, ఎందుకు కనిపించడం లేదే పిన్ని, మీరు నాకు బాగా కనిపిస్తున్నారు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, అమ్మా దీప కూర్చోమ్మా, నిలబడున్నావే అని అంటూ మర్యాదలు చేస్తూ ఉంటే అనుమానమైతే మొదలవుతుంది అందరికీ కూడా. అప్పుడు ఇక కాంచన అయితే, ఏంటన్నయ్యా ఈరోజు దీపను అంత స్పెషల్గా పలకరిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది కాంచన. ఏం లేదమ్మా, మరి నా కూతుర్ని ఆ మాత్రం నేను పలకరించుకోనా అని అంటూ ఉంటాడు దశరథ. కూతురా అని అనగానే, ఏంటి కూతురా అని పారిజాతం అలా ఆశ్చర్యపోతూ ఉంటే, ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు, తను నా కూతురే కదా, మరి కాళ్ళు కడిగి మేమిద్దరం కూడా అమ్మా నాన్న స్థానంలో ఉండి కార్తీక్నిచ్చి పెళ్లి చేశాము. అలాగే మా అమ్మ తాలిబొట్టు దీప మెడలో కార్తీక్ వేశాడు. మరి ఇదంతా కూడా వింటుంటే ఏమనిపిస్తుంది, తను మా కూతురే కదా అని అంటూ ఉంటాడు దశరథ అయితే. ఓ ఆ లెక్కన నువ్వు కూతురన్నావా అని అంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత దాసు జ్యోత్స్న ఇద్దరు కూడా లోపలికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే, ఈ మధ్య దీప అస్సలు కూడా తిండి తినడం లేదన్నయ్య, ఇప్పుడు కూడా టిఫిన్ తినలేదు, కడుపు నిండుగానే ఉందంటుంది. మరి ప్రెగ్నెంట్ లేడీ ఎలా తినాలి అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక భోజనం ప్లేట్ తీసుకుని రమ్మా అని అంటూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్తుంది దీప. వచ్చాక అప్పుడే, తింటారా మీరు అని అడుగుతూ ఉంటే, నాకు కాదమ్మా, ఇది నీకే, రామ్మా నేను తినిపిస్తాను అని తినిపిస్తూ ఉంటాడు. అది చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటారు జ్యోత్స్న పారిజాతం. ఇదేంటే మీ నాన్న వెళ్ళి తీరా దానికి తినిపిస్తున్నాడు అని అంటూ ఉంటే, నాకేం అర్థం కావడం లేదు గ్రాని, నాకు పిచ్చెక్కిపోతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తర్వాత కాంచన సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. దీప కార్తీక్ దశరథ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు పారిజాతం పిన్నిని జ్యోత్స్నాన్ని చూస్తుంటే కడుపు రగిలిపోతుందిరా. ఎప్పుడెప్పుడు వాళ్ళని బయటికి గెంటేసి దీపే నీ మనవరా నాన్న అని నేను నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడ అటువైపుగా వచ్చిన పారిజాతం వాళ్ళ మాటలను అయితే వినేస్తుంది. వాళ్ళ మాటల్ని వినేసి పారిజాతం ఇలా అంటూ ఉంటుంది, దీప ఇంటి వారసురాలా, నిజంగానేనా అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే, దీపే మీ కన్న కూతురు అని అందరికీ కూడా నిజం తెలిసింది మావయ్య, ఈసారి ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, రే ఏం చెయ్యరని నమ్మకం ఏంట్రా, జ్యోత్స్న గురించి తెలుసు కదా, కన్న తండ్రి అయినా దాసుని చంపాలనుకుంది. ఆ రోజు నాకు నిజం చెప్పడానికి వస్తున్న దాసుని తల మీద కొట్టి చంపాలని చూస్తే సమయానికి నేను చూశాను కాబట్టి వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశాను. మొన్నటికి మొన్న కూడా అలాగే చంపాలని చూసింది, కానీ దాసుని కాపాడాను. దాసు నాకు నిజం చెప్పేశాడని జ్యోత్స్నకి తెలిస్తే దాసుని షూట్ చేసేస్తుంది. అందుకనే ఎక్కడున్నా దాసుకి ప్రాణభయమేనని మా ఇంటికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు దశరథ. ఇక్కడైతేనే దాసు సేఫ్గా ఉంటాడు. జ్యోత్స్న ఇక దాసు మీద పగ తీర్చుకోవాలనేది కొంచెమైనా తగ్గుతుంది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇక దశరథ కార్తీక్ దీప ముగ్గురు మాటల్ని వినేసిన పారిజాతం జ్యోత్స్ననే ఇంటి వారసురాలన్న విషయం దీపకి తెలుసా అని అనుకుంటూ పరుగు పరుగున వెనక్కైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా దాసు అయితే ఎదురుపడతాడు పారిజాతానికి. దాసు ఎదురుపడి, ఏంటి అన్నయ్య దీప కార్తీక్ ముగ్గురు కూడా మాట్లాడుకునే మాటల్ని విన్నావా అని అడుగుతూ ఉంటాడు దాసు. రే దాసు, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే, నిజం మాట్లాడుతున్నానమ్మా, జ్యోత్స్ననే నా కన్నె కూతురు, నీ మనవరాలు, నీ రక్తం అని అంటూ ఉంటాడు దాసు. కానీ జ్యోత్స్న మాత్రం నువ్వు ఎంతో ముద్దుగా పెంచుకున్న నన్ను చంపాలని చూసిందమ్మా అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. రే నిజంగానే అసలు దీపే ఇంటి వారసురాలని ఈ ఎన్ని నిజాలు జ్యోత్స్నకి తెలుసా అంటే
తెలుసమ్మా, జ్యోత్స్నాకి అన్ని విషయాలు తెలుసు. చివరికి నన్ను చంపేసి ఆ నింద కూడా దీపం మీదే వేయాలని చూసింది. కానీ నేను తప్పించుకున్నాను. ఆ రోజు దశరథ అన్నయ్య నన్ను కాపాడాడు. ఆ రోజు నుంచి నేను 1 నెల పాటు హాస్పిటల్లోనే ఉన్నాను అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. నీకోసమే కదరా ఇదంతా చేసింది, కానీ ఇలా చేస్తుందని అస్సలు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న గురించి పారిజాతం నేను చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో కూడా తెలియడం లేదు అని పారిజాతం అనంగానే, నువ్వు ఈ విషయంలో ఏమీ కూడా జ్యోత్స్నకి చెప్పొద్దమ్మా, చెప్తే తను జాగ్రత్త పడుతుంది. చివరికి నా చావు నీ చావు అందరినీ కోరుకుంటుంది జ్యోత్స్న అని అంటూ ఉంటాడు. అసలు జ్యోత్స్నకి విషయాలేమీ కూడా చెప్పనని నా మీద ఒట్టెయ్యి అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడు ఇక జ్యోత్స్నకి విషయాలేమీ కూడా చెప్పనని నీకు నేను ఒట్టి వేస్తున్నాను అని అనగానే అప్పుడే ఇక ఒక్కసారి ఆనందపడుతూ ఉంటాడు దాసు. ఆనందపడుతూ, సరేనమ్మా, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజాలు వీళ్ళకి తెలిసాయని అసలు కూడా నువ్వు చెప్పొద్దు అని అనగానే, చెప్పను వదిన, సుమిత్ర వదిన ఆపరేషన్ అయ్యే వరకు ఓపిక పట్టమ్మా, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక దేవుడి దయ అని అనగానే అప్పుడు ఇక పారిజాతం, రే నేను ఎంత తప్పు చేశానురా, ఆ రోజు పిల్లల్ని మార్చేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడే నాకు అనిపిస్తుంది పిల్లల్ని ఎందుకు నేను దూరం చేసుకున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే నిన్ను నీ కొడుకుని పట్టించుకోకుండా నా బ్రతుకు తెరువు కోసం నేను ఏమో ఇక్కడ లాక్ అయిపోయాను. ఒక్కగానొక్క కొడుకులే శివనారాయణ గారు నిన్నేమీ అనరు, ఇంట్లోనే పెట్టుకున్నారని మురిసిపోయాను. తర్వాత నువ్వు చేసిన తప్పులకి ఆయన ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఇలా జరుగుతుందని అనుకోలేదురా అని అంటూ ఉంటే దాసు అలాగే పారిజాతం ఇద్దరు మాట్లాడుకునే మాటల దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్న. ఇక వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్నతో అంటూ ఉంటాడు దాసు. అయితే జ్యోత్స్న ఫ్యూచర్ నాకు కనపడిపోతుందమ్మా, జ్యోత్స్న ఏ పరిస్థితికి రాబోతుందో నాకు కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు దాసు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.